నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి. ఎర్రవల్లిలో పార్టీ నేతలతో కీలక భేటీలో కేసీఆర్ ఆదేశం. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. మైక్రోసాఫ్ట్ సలహాదారుడుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేత నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కె చంద్రశేఖరరావు కీలక భేటీ నిర్వహించారు. తాజా పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, అసెంబ్లీ లోపల బయట బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలాగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నద్ధపైన ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు. నరెడ్కో 15వ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికిందని గుర్తు చేశారు. మధ్య దిగువ మధ్య తరగతి వర్గాలను బిల్డర్ల దృష్టిలో పెట్టుకోవాలని బట్టి విక్రమార్క సూచించారు. భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెప్పారు. ప్రతి సంవత్సరం నగర అభివృద్ధికి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుడుగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ తో పాటు ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ కు కూడా సలహాదారుడుగా వ్యవహరించనున్నారు. రంగంలో 2 సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు పారితోషికం కూడా తీసుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టెక్ రంగం వైపు మళ్లడం ఇదే తొలిసారి. ఇక రిషి సునాక్ నియామకానికి బ్రిటన్ కు చెందిన అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ అనుమతించింది. బ్రిటన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 2023లో ఏఐ భద్రతకు సంబంధించి గ్లోబల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంపై మంత్రి మాట్లాడారు. జరిగిన కేబినెట్ మీటింగ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్ఐపిబి మీటింగ్ లో చర్చించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు స్పష్టం చేశారు. గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని కొలుసు పార్థసారథి తెలిపారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70,000 ఉద్యోగాలు వచ్చేలాగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంట్, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల నుంచి బోడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయం వరకు 10 కోట్ల విలువైన బీటీ రోడ్ను హెచ్ఎండిఏ నిధులతో శాంక్షన్ చేయడం జరిగినట్లు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ కార్పొరేషన్ నిధులతో కొంత అభివృద్ధి చేయగలిగారు తప్ప ప్రభుత్వ నిధులతో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని అజయ్ విమర్శించారు. బంగారు మైసమ్మ టెంపుల్ వరకు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో
ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్కి రాలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 ఇయర్స్లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు బోడుపల్లి గురించి మంచి అవగాహనతోటి మనం ఈరోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుపల్లికి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతోటి ఈరోజు రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మన బోడుపల్లి కార్పొరేషన్ డబ్బులు రాలేదు. ప్రజలు కూడా గమనించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్ నాయకులు వస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9 నిలిపివేస్తూ కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు మ్యాకల రాజేందర్ మాట్లాడుతూ గత 70 ఏళ్ల నుంచి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను నమ్మించి మోసం చేస్తూ వచ్చాయని, అన్ని రాజకీయ పార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు మారి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఇచ్చిన హామీ ప్రకారం చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేసి ఢిల్లీలో మకాం వేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి గడ్డ నుంచి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఓన్లీ స్థానిక సంస్థలో బీసీల కోసం అన్నప్పుడు మాత్రమే 50% గుర్తొస్తే ఈ రాజకీయ పార్టీలు కూడా అన్ని ఆలోచించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా శుద్ధపూస కాదు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలని అడుగున 70 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నాయి, నమ్మించి మోసం చేస్తున్నాయి. ఎలక్షన్ల ముందు సామాజిక తెలంగాణ, సామాజిక వర్గాలని మేము కలుపుకొని పోతాం, మీరెంతో మీకన్ని సీట్లు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కడానికి టికెట్ ఇచ్చడానికి వచ్చేసరికి గెలుపు గుర్రాలనే టికెట్ ఇవ్వకుండా ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 42% విద్యా ఉద్యోగ రాజకీయాలు ఇచ్చి 24,000 మంది కొత్త బీసీ ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజు మీరేమైనా కోర్టు అడ్డుకుంటది, ఆ రోజు మీరేమైనా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఇస్తాం. మెటా ఫండ్ అనే యాప్ తయారు చేసి 1,00,000 పెడితే 3 లక్షలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి లక్షల కొద్ది వసూలు చేసి మోసం చేసిన పోలీసులో 3 నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. నిన్న తిరుపతి రెడ్డి, రాజు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఈ రోజు ప్రధాన నిందితుడైన జగిత్యాల పట్టణంలో ఫోటోగ్రాఫర్ గా ఉన్న కస్తూరి రాజశేఖర్ ను అరెస్టు చేశారు. అతని నుంచి ల్యాప్టాప్, పాస్పోర్ట్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు. మెటా ఫండ్ ప్రో లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 times లాభం వస్తుంది. దీని మీద ఒకటి కేసు అయింది. దిస్ కేస్ ఇస్ 420 IPC case and Telangana Protection of Depositor of Financial Establishment Act 1999 and Section 3 and 4 of Price Check and Money Circulation Scheme Banning Act 1978. ఈ కేసులో విక్టిమ్స్ అక్యూజ్డ్ A4 and A5కి 20 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత A4 మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ A5 వీరబతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ విక్టిమ్స్ ద్వారా మెటా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి MLM ఫ్రాడ్ ఉంది, అది తెలిసింది. ఈ MLM స్కీమ్ మీద చాలామంది ఉన్నారు. ఒకటి ఇది హెరార్కీ సిస్టమ్ ఉంది. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం దిద్దుపూడి గ్రామంలో విద్యుత్ షాకు గురై అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విద్యుత్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విద్యుత్ లైన్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 kV విద్యుత్ తీగలు తగిలి షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును హుటాహుటిన ఖమ్మం హాస్పిటల్కి తరలించారు.
సింబాబు గారు తలకెందుకు ఏదైనా పెట్టరా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్ కి ఏఐ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వీడియో కాల్ చేసి బురిడికొచ్చింటి 35,000 రూపాయలు స్వాహా చేసిన సైబర్ చోరుడు కాకర్లపల్లి గ్రామానికి చెందిన చీకటి సతీష్ టీడీపీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్త. చంద్రబాబు అంటే చచ్చేంత అభిమానం. నాయకుడిని ఒక్కసారినైనా కలవాలనే ఆశను ఒక సైబర్ కేటుగాడు ఉపయోగించుకుని చంద్రబాబు లాగా వీడియో కాల్ చేసి అనాథ శరణాలయానికి ధనం సహాయం చేయాలని పలు దఫాలుగా 35,000ను స్వాహా చేశారు. చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లి భంగపడి తాను మోసపోయానని గ్రహించి సత్తుపల్లి మండల అధ్యక్షుడిని సంప్రదించడంతో 18 మందితో కలిసి విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో దేవినేని ఉమ్మను కలిసి విషయం తెలపడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని సూచించడంతో అక్కడ ఫిర్యాదు చేసి కంచర్ల సతీష్ లాగా ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని మండల అధ్యక్షుడు రామ్ ప్రసాద్ తెలిపారు. మేము గత 6 సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాం. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంచర్ల సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు దేవినేని ఉమ్మా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ డబ్బులు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఇంటర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాన్ని గ్రహించి మా కాకిలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ సిబ్బంది కూడా నిలదీశారు, మీకు ఏమైనా తెలుసా ఇది అని. నిలదీసిన తర్వాత వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పారు. దాంతో మేము మా వాళ్ళు దేవినేని ఉమ్మా గారిని అప్రోచ్ అయ్యి జరిగిన విషయం అంతా చెప్పారు. నాకు తర్వాత చెప్పడం వల్ల నేను మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. బాబు గారిని కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ దొరకలేదు నాకు. సో మేము తర్వాత మోసపోయాన్ని గ్రహించి మేము ఉమ్మగారికి చెప్పి మేము వచ్చేసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ రాయవరం మండలం కొమరిపాలెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవి అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, కొత్తపేట ఎస్ఐ సురేంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో 6 జిల్లాల పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ శాఖ మరికొన్ని సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలలో ఎంత పరిణామంలో మందుగుండు తయారు చేస్తున్నారో, నిల్వ కేంద్రాలలో తీసుకునే చర్యలు, పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, ట్రైనింగ్, భద్రతా నిబంధనలు పర్యవేక్షిస్తారని, ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనే విధంగా కమిటీ పనిచేస్తుందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ట్రైనింగ్ ఎక్కడ తీస్తున్నారండి? ఆయన ఇచ్చారు సార్, అదే ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అఫిషియల్గా ట్రైనింగ్ ఏం జరగలేదు. ఎప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పంట కాలువను తవ్వుతున్న క్రేన్ను ప్రభుత్వ సిబ్బంది ఆపారు. ఉండి మండలం వెలువారు గ్రామానికి చెందిన ఓ ఆక్వా రైతు తమ చెరువులను కాపాడుకోవడం కోసం గట్టు తవ్వి కాలువలలో వేస్తున్న మట్టి కాలువ ప్రవాహం తగ్గి కింద 600 ఎకరాలకు నీరు ప్రవాహం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందడంతో ఇరిగేషన్ శాఖ, పోలీస్ సిబ్బంది పనులు నిలిపివేశారు.
వంటగలసు ఎమ్మెల్యే గారు చిన్న చెత్త ఎత్తు ఊరుకోవట్లేదు కాలం మీరు బకెట్లు లోపలికి వేస్తే ఎలా కుదురుతుంది అది. నా పేరు కింద ఈ కాలువగట్టు రైతుని ఒక 100 ఎకరం పైన ఉంది దీని మీద. ఇక ఆయకట్టుకి కూడా కాలువగట్లు ఉంటే పెట్టుకోమని ఆ ఫేస్బుక్లో చెప్పారు మన సార్ ఎమ్మెల్యే గారు. సరే దానికోసం చాలా ఇబ్బందులు, ఒక 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ కాలువగట్టు ఫార్మేషన్ లేదు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం కింద. ఓకేనా. ఆ డీసీ ప్రెసిడెంట్ గారిని ఆదేశించారు సాయి లచ్చిరాజు గారు, సొంతంగా చేస్తున్నారు. దీనికి వీళ్ళు పని చేయడానికి కాలువగట్టు మీద పని చేస్తున్నారు. కాలువగట్టు మీద పని చేస్తే వీళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు తవ్వుకోవడానికి, రిపేర్ చేయడానికి. ఆయన సమక్షంలో జరగాలి. కాలువ బండ మీద ఏ పని చేసినా ఆయన సమక్షంలో జరగాలి, ఏఈలు డిపార్ట్మెంట్ సమక్షంలో జరగాలి. ఇలా అలా చేయకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. సో దానికోసం ఇవి ఎకర భూమి వాళ్ళకి నీళ్ళు అందకుండా ఉంటాయి. ఆ పక్క రైతు ఇగో ఈయన ఎవరు తీసుకొచ్చారు, మిషన్ వాళ్ళని అడగండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మండలం కైకలూరులో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వస్తున్న రోగులు, వారితో వచ్చిన సహాయకుల కొరకు సత్యసాయి సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఉచిత భోజన పథకానికి దాతల సహకారంతో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు సిబ్బందితో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు హాస్పిటల్ మౌలిక సదుపాయాల గురించి చర్చించారు. అనంతరం హాస్పిటల్ కి ప్రభుత్వం మంజూరు చేసిన కంప్యూటర్లను ప్రారంభించారు. అలాగే హాస్పిటల్ ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చక్రధర్ బాబు గారిని ఒక ఐఏఎస్ ఆయన్ని మన వైద్య విధాన పరిషత్ చేశారు, ఆయనతో మాట్లాడి వస్తా అన్నారు. చాలా చాలా మంచి కార్యక్రమం. నాకు ఏదో హాస్పిటల్ రివ్యూ అనుకున్నా కానీ ఇదని నాకు తెలియదు వచ్చేదాకా. నాకున్న పరిస్థితి అలా ఉంది. అంటే ఉన్న పనులు ఇబ్బందులు ఉండి చాలా చాలా మనసుకి చాలా ఆనందంగా ఉంది. అన్నీ ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి. అన్నీ ప్రభుత్వం చేయాలంటే సాధ్యం కాదు, లేదు. దీంట్లో ప్రతి వాళ్ళు నేను ఇది ఇప్పుడు దీంట్లో దాతలుగా ఉన్న ఉడికోలు రావణ గారు, కొండేటి సత్యనారాయణ గారు, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసు, అలాగే పోత్మర్ శ్రీని, అలాగే ఏదైనా అవసరం ఉంటే తానా ప్రసాద్ గారు నేను ఏం చెప్పినా చేసి పెడతాను. నేను ఆ రోజున వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే దీనికి ఏదన్నా చేయగలరని నమ్మకంతో చేశాను. ఇవాళ సత్యసాయి వాళ్ళు వచ్చి ఇంత చక్కటి కార్యక్రమం మేము చేస్తాం, ఫెసిలిటీ లేకుండా చేస్తున్నారు. ఇన్నాడు ఫెసిలిటీ ఒకటి క్రియేట్ అవుతాను. నాకు ఎంత ఆనందంగా ఉంది. మీరు అందరూ గుర్తుంచుకోండి, సమాజం రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతుందంటూ దీనిని వెంటనే నిషేధించాలని కోరుతూ వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగంలో జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్, కల్తీ మద్యం నిషేధించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కీసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు అర్పించారని విమర్శించారు. ఏలూరు నగరంలో నిన్న వైన్ షాప్ వద్ద యువకుడు మద్యం తాగి మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందేనని, ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యాన్ని నిరోధించడానికి అధిక ధరలు ఏర్పాటు చేశారని, దీనిని అప్పుడు ప్రజలు గమనించారని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చలకాటలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కానీ వీళ్ళు రోడ్ల మీద సాగి పడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ మద్యం మీద మహిళలందరం ఏలూరు జిల్లా మహిళలందరం కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ మహిళలంతా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మన రాష్ట్రంలో మద్యం ఏరులైపోతుంది. కల్తీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం నాయకులే ప్రైవేటు ఫ్యాక్టరీల ద్వారా మద్యాన్ని ప్రైవేటు దుకాణాల్లో అమ్మిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఇలా మహిళలందరూ మా తాలిబొట్టుని కాపాడండి, మా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని చూసైనా కనీసం కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడాలని మేము సిగ్గుపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం అందరూ. కనీసం ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ప్లస్ ప్రజలందరికీ విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్, అటువంటి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ప్రైవేట్ విద్యా వైద్యం కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు. వాటిని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్లే వాటిని కాపాడి మెరుగైన విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని, ఈ కల్తీ మద్యంని ఎవరు తయారు చేస్తున్నారో వారి మీద వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, కల్తీ మద్యం అరికట్ట. పుంగనూరు పట్టణంలోని స్థానిక ఫైర్ ఆఫీస్ నందు టపాకాయల షాపు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నమోదు చేసుకున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అలాగే ముందే లైసెన్సులు కలిగిన వారికి స్థలం కేటాయింపుపై మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక సిబ్బందికి సహకరించి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పుంగనూరు నందు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో టపాకాయల షాపులకు అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల మండలాల టపాకాయల దుకాణాల యజమానులు పాల్గొన్నారు. అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే కొద్ది వరకు 95% మనం సేఫ్ జోన్లో ఉంటాం. లేదనుకోండి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న లేదు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెలుసు అందరూ, మీరు పేపర్లో చూస్తుంటారు, వీడియోలో కూడా చూస్తుంటారు. 8 మంది చనిపోయారు. మన ప్రాణాలు అనేది మనది కూడా ప్రాణాలే కదా, మన దగ్గర పనిచేసే వాళ్ళది వాళ్ళు కూడా ప్రాణాలు. కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనము తీసుకున్న జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ జరిగిండేది కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, బట్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు పొరపాటు వల్ల మేజర్ ఇన్సిడెంట్స్ జరిగిపోయింది. ఏం చేయాలి ఇంకా? మరి ఎవరిని నిందించాలా? ఆ ఓనర్ కూడా చనిపోయాడు. రానున్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన బాణసంచ విక్రయాల షాపుల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అన్ని షాపుల వద్ద నిబంధనల మేరకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ బదివేలు ఆర్టీఓ చంద్రమోహన్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బదివేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో బదివేలు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మేము ఇంతవరకు ఏమన్నా మొదలు జాయిన్ అయ్యారు కదా, ఈ లైసెన్స్ హోల్డర్స్ హ్యాండ్ 95 వచ్చాయి. ఇంతవరకు మీరు షేర్ చేస్తారా? ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి షేర్ చేస్తారా? మీరంతా లైసెన్స్ అప్లికేషన్ చేసాం లేదా? ఓకే. మొత్తం మనకు 32 మెంబర్స్ వస్తున్నారు. రివ్యూ 32 ప్లస్ 63, అంటే ఎక్కువ మంది ఫ్రెష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మోర్ అవేర్నెస్ అవసరం. మీరు కూడా చెప్పండి. సో ఏంటంటే సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సేఫ్టీ దీపావళి జరుపుకోవాలి. సేఫ్టీ మెజర్స్లో 100% మెజర్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డీవియేషన్ ఉండదు. 100% మీరు ఫాలో చేయాల్సిందే. అది మీకు ఎక్స్పెన్సివ్ అవుతుందా లేదా మీకు ఇబ్బంది అవుతుందంటే అది నో కాంప్రమైజ్. సో సేఫ్టీ విషయంలో, పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా చిన్న కాంప్రమైజ్ కూడా ఉండదు. తర్వాత ఈ మనం ఎంకరేజ్ చేస్తాం, అంటే మీకు అది ఇబ్బంది కావచ్చు. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రాకర్స్ మీరు కూడా తెచ్చిపెడితే పిల్లలకు అన్ఎక్స్పోర్టెడ్. భారతదేశంలో ఆయుర్వేదాన్ని పునరుజ్జీవింపజేసిన మహనీయుడు దేవి గోపాలాచార్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం నాగలాయంక మండలం బావదేవరపల్లిలో ఆయుర్వేద మార్తాండ దేవి గోపాలాచార్యులు గారు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ వారిచే ఆయుర్వేద కళాశాలల పీజీ విద్యార్థులచే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే బ్రిటిష్ రాణికి ఆయుర్వేద వైద్యం చేసి బ్రిటిష్ ప్రభుత్వంచే వైద్యరత్న అవార్డు అందుకున్న మహనీయుడు గోపాలాచార్యులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి గోపాలాచార్యులు కుటుంబ సభ్యులు, దేవి వంశీయులు, ప్రముఖ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, నాయకులు పాల్గొని గోపాలాచారికి ఘనంగా నివాళులర్పించారు. కనుమరుగవుతున్న ఆయుర్వేదానికి ఊపిరి పోసాడు, పునరుజ్జీవింపజేశాడు. అటువంటి మహాత్ముడు మన ప్రాంతంలో మన బావదరపల్లి వాసి కావటం నిజంగా బావదరపల్లి వారికే కాదు, యావత్తు దివ్యం వరకే కాదు, యావత్ తెలుగు జాతికి గర్వదాయకం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. భారతదేశంలో ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు ఉండొచ్చు, కానీ గోపాలాచార్య గారు లాగా ఆయుర్వేదాన్ని ఆ రోజున బ్రిటిష్ పాలకులు కబంధ హస్తాల్లో కనుమరుగవుతున్న భారతీయ వైద్యానికి మళ్ళా వెలుగును ప్రసాదించి ఆ బ్రిటిష్ వారి చేత ఒప్పించి ఆ బ్రిటిష్ రాణికి వైద్యం చేసి వైద్యరత్న బిరుదు పొందిన మహనీయుడు ఎవరైనా ఉంటే పండిత్ గోపాలాచార్య. ఎందుకంటే మనకి పరాయి పాలనలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా విధ్వంసమైన విషయం మనకు తెలుసు. అలాంటప్పుడు ఒకనొకప్పుడు ప్రపంచానికి వైద్య రంగంలో ఒక ప్రకాశగా నిలిచిన ఆయుర్వేదం ఆనాటి ప్రభుత్వాల యొక్క నిరాధారంతో, ప్రజల యొక్క నిరాధారంతో అది మత్స్యబారిన సందర్భంలో మళ్ళా దాన్ని కాంతివంతం చేసి వెలుగుని ప్రసాదింపచేసి ఒక దీపస్తంభంలాగా ఆయుర్వేద రంగంలో నిలబడ్డ వ్యక్తి పండిత్ గోపాలాచార్య. వారి విగ్రహాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ఇది ఎప్పుడో చిరకాలమైన కోరిక. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, దిల్చవలో పుట్టిన మహనీయులను మార్చి తెలుగు జాతి చరిత్ర రాసిన ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. దాంట్లో సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు మొట్టమొదటిగా త్యాగరాజు సంగీత పరంపరకి నాంది పలికిన వ్యక్తి పెదకల్లేపల్లికి చెందిన సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి. ఆయన విగ్రహాన్ని మనం పెదకల్లేపల్లిలో పెట్టాం. ఆ తర్వాత తెలుగు పరిశోధనలో ఘనాపాటి ప్రత్యేక. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి. ఎర్రవల్లిలో పార్టీ నేతలతో కీలక భేటీలో కేసీఆర్ ఆదేశం. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం. మైక్రోసాఫ్ట్ సలహాదారుడుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.